వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. పదవ తరగతి పరీక్ష తర్వాత మీ భవిష్యత్తుకు ఒక రూపం వస్తుంది. ధైర్యంగా పరీక్షలు రాయండి, మీ భవిష్యత్తును నిర్మించుకోండి. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పెన్నులిస్తూ శుభాకాంక్షలు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బృందం ఈ రోజు 28వ వార్డులో ఉన్న పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు అక్కడ ఉన్న విద్యార్థులకు పెన్నులు బహుమతిగా ఇస్తూ అందరూ మంచిగా పరీక్ష రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ అలాగే మీ స్కూళ్లకు మరియు మీ ఊరికి వనపర్తి జిల్లాకు పేరు తేవాలని విద్యార్థులకు ధైర్యం చెబుతూ మీరు చదివిందంతా వ్రాయండి, ఎక్కువ టెన్షన్ పడకండి, దానివలన మర్చిపోతారని, అలాగే ఉత్తీర్ణత అనేది ఒక భాగమని, దాంట్లో ఫెయిల్ అయినా పాస్ అయినా మన చదువు బట్టి ఉంటుందని, దానికోసం ఆలోచించుటమాని ముందున్న ఆశయాలను చూసుకోవాలని, 10వ తరగతి తర్వాత ఇంటర్ అనేది ఈ భవిష్యత్తుకు సూచిక లాంటిదని ఆలోచించి నిర్ణయం తీసుకొని పై చదువులకు వెళ్లాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా ఒక మార్పు తక్కువతున్నా ఫెయిల్ అయినా మళ్ళీ రాయాలి. జీవితం అనేది చాలా గొప్పది. ఏదైనా ఫెయిల్ అయినా ఏదైనా ఒక బాధపడద్దు, మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. విద్యార్థులంతా మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. మీరందరూ ఎప్పటి నుండి మీకు మీ అందరికీ మీ జీవితం అంతా ఏం చేసి ఉంటుంది. ఇద్దరు మీరు ఏదైనా అదేమో మీరు మంచిగా మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి. ఎవరు